పచ్చి మసాలా పేస్ట్ మీలో ఎంతమందికి తెలుసు? అప్పట్లో మన అమ్మమ్మలు, నానమ్మలు ఎలాంటి రెసిపీస్ చేయాలన్నా కొన్ని రకాల పులుసులు గానీ, కూరల్లో గానీ వెయ్యాలంటే ఇవన్నీ రోట్లో వేసి రుబ్బి తయారు చేసేవారు. అందుకే అప్పుడు అంత టేస్టీగా ఉండేవి కర్రీస్ అన్నీ కూడా. కానీ ఇప్పటి జనరేషన్‌లో వాళ్ళు కూడా చికెన్ మసాలా పొడని, మటన్ మసాలా అని, బిర్యానీ మసాలా అని ఇలా చాలా రకాలుగా మంచి మంచి మసాలా పౌడర్‌లన్నీ తయారు చేస్తున్నారండి. కానీ ఆ టేస్ట్ అనేది ఇప్పుడు రావట్లేదు. మరి అలాంటి అథెంటిక్ టేస్ట్ మన వంటలకి కూడా రావాలి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ తీసుకోండి. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు. అలాగే చిన్న ముక్క జాజికాయ, జాపత్రి. మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి కూడా చిన్న ముక్క వేసుకోండి. అలాగే వీడియో మధ్యలో వేస్తున్నాను వేగేటప్పుడు సోంపు కూడా వేశాను. ఇలా లైట్‌గా సిమ్‌లోనే వేడి చూపిస్తున్నానండి. పచ్చి మసాలా అన్నాను. ఇలా ఎందుకు వేగిస్తున్నాను అనుకుంటున్నారా? రెయినీ సీజన్ కాబట్టి కొంచెం చెమ్మగా ఉన్నాయండి. అందువల్ల ఒక్క అర సెకండ్ మాత్రమే నేను ఇలా వేడి చూపించాను. చూసారా? సోంపు కూడా వేశాను. లాస్ట్‌లో దించే ముందు కొంచెం గసగసాలు కూడా వేసి అలాగా దించి చల్లారించుకొని వీటిని పేస్ట్‌లా చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్‌లా చేసుకోండి. ఇవన్నీ రోట్లో వేసి రుబ్బుకునే వీలుందంటే ఇంకా మంచిదండి. ఇంకా టేస్ట్ బావుంటుంది. ఇలా పేస్ట్‌లా చేసుకొని ఒక బాక్స్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. లేదంటే ఎప్పటికప్పుడైనా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడూ అలా మసాలా పౌడర్‌లతో చేసిన వంటలే కాకుండా ఇలా మసాలా పేస్ట్‌తో కూడా చేసిన వంటలు తింటే బోర్ కొట్టకుండా ఉంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ఈ మసాలా పేస్ట్‌ని ఉపయోగించి కొన్ని రకాల రెసిపీస్ తయారు చేస్తాను. మన ఛానల్‌లోకి వెళ్లి ఫిష్ మసాలా కూడా చేసి పెట్టాను చూడండి.